సార్ అలాగే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా! చిల్డ్రన్‌కి వాళ్ళకి కూడా సైకాలజికల్ ఇష్యూస్ ఉంటాయా? అవి ఎందుకొస్తాయి? దేనివల్ల వస్తాయి? చిన్నపిల్లల్లో కూడా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయండి. అంటే చిన్న చిన్న ఇష్యూస్ నుంచి పెద్ద పెద్ద డిజార్డర్స్ వరకు కూడా చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు చిన్న చిన్న ఏంటి అంటే స్కూల్ రిఫ్యూజల్ అంటాం. స్కూల్‌కి వెళ్ళడం ఇష్టం లేకపోవడం. ఎందుకు స్కూల్‌కి వెళ్ళడం ఇష్టం లేకపోవడం అంటే ఒక్కొక్కసారి స్కూల్ అట్మాస్ఫియరే వాళ్ళకి ఒక్కొక్కసారి నచ్చదు. అంటే అడాప్ట్ అవ్వలేకపోవడం, ఫ్లెక్సిబుల్‌గా లేకపోవడం వల్ల, లేకపోతే స్కూల్లో ఎవరైనా పిల్లలు వీళ్ళని ఏడిపించడం కానీ, లేకపోతే బుల్లీయింగ్ అంటాం. అంటే ఎక్కువగా ఇరిటేట్ చేసి, ఎక్కువగా ఏడిపించడం కానీ, లేకపోతే కొట్టడం కానీ, ఇలాంటి అట్మాస్ఫియర్ స్కూల్లో ఉంటే వాళ్ళకి స్కూల్‌కి వెళ్ళబుద్ధి కాదు. సో, స్కూల్‌కి వెళ్ళకుండా ఉండడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు, అబ్స్కాండ్ అవుతూ ఉంటారు. ఆర్ కరెక్ట్‌గా స్కూల్‌కి వెళ్ళే టైంకి వాళ్ళకేదో అబ్డామినల్ పెయిన్ కానీ, లేకపోతే హెడేక్స్ రావడం కానీ, ఫిట్స్ లాగా రావడం కానీ ఇవన్నీ అవుతుంది. అండ్ ఆల్సో స్కూల్ ఒకటే కాదు, హాస్టల్స్‌లో ఉండే పిల్లలకి యూజువల్‌గా వస్తుంది. హాస్టల్స్‌లో ఉండే పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండదు. ఆర్ ఎమోషనల్ సపోర్ట్ ఉండదు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్ వల్లో, లేకపోతే వేరే రీజన్స్ వల్ల పిల్లల్ని హాస్టల్స్‌లో వేస్తారు. హాస్టల్స్‌లో చాలా రకాల పిల్లలు ఉంటారు. సో, అందరితో అడ్జస్ట్ అవ్వరు. సో, అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. అండ్ హాస్టల్ వార్డెన్స్ ఉంటారు. వార్డెన్స్ స్ట్రిక్ట్‌గా ఉంటారు ఒక్కొక్కసారి. అండ్ ఆ హాస్టల్ అట్మాస్ఫియరే ఒక రకమైన జైల్లో ఉన్నానా? అప్పుడే నేను జైలుకి వెళ్ళిపోయానా? అన్న ఆ జైల్ అట్మాస్ఫియర్, జైల్లో వేశారు అని ఎవరెవరో అంటూ ఉంటారు. ఆ మాటలు విని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు డిప్రెస్ అవ్వడం కానీ, లేకపోతే యాంగ్జైటీ సింప్టమ్స్ రావడం కానీ, లేకపోతే అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పడిపోవడం కానీ, సో ఇలాంటి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక రకమైన సింప్టమ్స్ అయితే మేజర్ డిజార్డర్స్ ఉంటాయి. లైక్ ఆటిజం కానీ, లేకపోతే ఏడీహెచ్‌డీ కానీ, లెర్నింగ్ డిజబిలిటీ అంటాం అది కానీ, లేకపోతే కాండక్ట్ డిజార్డర్స్, ఇవి యాక్చువల్ డిజార్డర్స్. సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో పాటు సైకలాజికల్ డిజార్డర్స్ ఇది. సో, ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి అంటే చిన్న వయసులోనే స్టార్ట్ అయిపోతుంటాయి. 4 ఇయర్స్ లోపు వాళ్ళకే ఆటిజం రావచ్చు, ఏడీహెచ్‌డీ చాలామందికి ఆటిజం మీద అవేర్‌నెస్ ఉండదు. చాలామంది ఏమనుకుంటారు, మా అబ్బాయికి కానీ, మా అమ్మాయికి కానీ సిగ్గండి, అందరితో కలవడు, ఫోన్ ఒకటి ఇస్తే చాలు, ఫోన్‌తోనే ఇంట్లో ఉంటాడు అనుకుంటారు. కానీ ఏమవుతుంది, రాను వాళ్ళకి స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల, ఆర్ వాళ్ళ జీన్స్ వల్ల ఒక ఆటిజం అనేది కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అందరికీ రాకపోవచ్చు. ఇప్పుడు ఆటిజం వచ్చిన వాళ్ళందరిలో జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ జీన్స్ వల్ల చాలా వరకు. సో, ఆ టైంకి 4 ఇయర్స్‌కో లేకపోతే 3 ఇయర్స్‌కో స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, అలాగే సిమిలర్‌గా ఆటిజం లాంటిదే ఇంకొక డిజార్డర్ ఏంటి, ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఒక దగ్గర కూర్చోకపోవడం, క్లాస్ చెప్తుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం, ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్‌కి, ఆ బెంచ్ నుంచి ఈ బెంచ్‌కి దూకడం, లేకపోతే క్లాస్‌లోంచి బయటికి వెళ్ళిపోవడం. ఎవరైనా టీచర్ క్వెషన్ చేస్తే ఆ క్వెషన్ ఫినిష్ అవ్వకముందే ఆన్సర్ చెప్పేయడం. సో, ఇలాగ హైపర్ యాక్టివ్‌గా ఉంటారు ఒక్కొక్కసారి. అండ్ ఇన్‌అటెన్షన్ కూడా ఉంటుంది. అటెన్షన్ లేకపోవడం, అటెన్షన్ డెఫిసిట్ అంటాం. అటెన్షన్ లేకపోవడం, చదువులో కానీ, ఆటలో కానీ, లేకపోతే చేసే పనిలో కానీ, ఆర్ ఎనీ టాస్క్, ఆ టాస్క్‌లో వాళ్ళకి సో అటెన్షన్ డెఫిసిట్ ఉండే అవకాశం ఉంటుంది. సో, ఇలా చాలా డిజార్డర్స్ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం. కానీ ఐడెంటిఫై చేయరండి. చాలామంది ఐడెంటిఫై లేట్‌గా చేస్తుంటారు. ఆర్ ప్రాబ్లమ్ ఎక్కువైపోయినప్పుడు చేస్తుంటారు. ఏదన్నా ఇష్యూ అయినప్పుడు చేస్తాం. అప్పుడు ఐడెంటిఫై చేస్తారు. ఇంకోటేంటంటే మనకి చిల్డ్రన్స్‌లో ప్రాబ్లమ్ వస్తాయి, సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి అని చాలా వరకు స్కూల్లో టీచర్స్ పేరెంట్స్‌కి చెప్తే తెలుస్తుంది పేరెంట్స్‌కి. వీళ్ళకి కూడా అవగాహన ఉండదు. చాలా వరకు టీచర్స్‌కి కూడా చాలా వరకు అవగాహన ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు సరిగ్గా అల్లరి ఎక్కువ చేస్తున్నాడు అనుకుంటారే కానీ ఇది ప్రాబ్లమ్ ఉంది, ఇది ప్రాబ్లమ్ లెవెల్‌లో ఉంది, ఆర్ ఇది ఒక డిజార్డర్ లెవెల్‌లో ఉందని చాలామందికి తెలీదు. చాలామందికి ఆ అవగాహన కూడా రాదు. సో, ఇలా వెళ్తూ ఉంటే ఇంకా టీనేజ్ అండ్ అడాలసెన్స్. సో, ఇలా చాలా సింప్టమ్స్ చిల్డ్రన్‌లో వస్తూ ఉంటాయండి. సో, అది మనం ఐడెంటిఫై చేసుకుని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు చాలా సఫర్ అవ్వకుండా ముందే ఇందులోంచి రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది.